బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గురువు గారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు కుమారి. మేము బంగారపాలెం బోడబండ్ల గ్రామంలో శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణం అద్భుతంగా జరిగింది. నేను ఫస్ట్ ధ్యానానికి రావడానికి నాకు మైగ్రేన్ తలనొప్పి, బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పి చాలా ఇబ్బంది పడేదాన్ని. ధ్యానం అంటే తెలియదు మాకు. 2007లో బాలసుందరం సారు మాకు ధ్యానం నేర్పించారు. ధ్యానం చేస్తే సర్వరోగ నివారణ బాగా, అంటే హెల్త్ పరంగా కానీ మెడిసిన్ లేకుండా ఆరోగ్యంగా బాగా జీవించవచ్చు అని చెప్పినప్పుడు నేను నమ్మేదాన్ని కాదు. డాక్టర్లు ఉండేది ఎందుకు, వీళ్ళేంది ఇలా చెప్తున్నారు అని వినడం వల్ల నాకు ఏం అర్థం కాలేదు. కళ్ళు మూసినాక తెలిసింది. వాళ్ళు ఒక 3 వారాలు తిరిగారు మా ఇంటికి. ధ్యానం చేయమ్మా అంటే నేను చేసేదాన్ని కాదు. వాళ్ళు వీళ్ళని పిలిచి కూర్చోబెట్టేసి నా పని నేను చేసుకునేదాన్ని. అలా ఒక 10 రోజులు ధ్యానం చేసినాక తెలిసింది ఆ ధ్యానం యొక్క అద్భుతాలు. అంటే మెడిసిన్ అనేది డైలీ వాడేదాన్ని. 10 రోజులు ధ్యానం చేసినాక ఆ మెడిసిన్ అనేది నాకు అవగాహన లేదు, తినాలని. ఏంటబ్బా ఇంత మార్పు వచ్చిందని గ్రహించాను. లాస్ట్కి నాకు ఆ మెడిసిన్ వల్ల అద్భుతంగా అంటే అనుభవం అయిందనమాట. ఈ మెడిసిన్ అవసరం లేదు, ధ్యానమే నాకు అద్భుతం అనేసి. తర్వాత ఒక 10 రోజులు చేసి ఒక 4-5 రోజులు చేయకపోవడం వల్ల మళ్ళీ నాకు స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ తెలుసుకొని ధ్యానం అనే మార్గాన్ని నేను అద్భుతంగా పట్టుకున్నాను. ఇప్పటి వరకు కూడా 2007 నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఆ మైగ్రేన్ తలనొప్పి లేదు, బ్యాక్ పెయిన్ లేదు, మోకాలు నొప్పి లేదు. సంపూర్ణంగా ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్నిట్లోనూ నేను ముందుకు సాగుతున్నాను. చాలా అద్భుతంగా ఉంది. మా పిల్లలు కానీ, చదువులో కానీ ఈ శ్వాస మీద ధ్యానం అనే మార్గాన్ని మన గురువు గారు అందించినారు. కాబట్టి మనం ఈ శరీరం ఉన్నంత వరకు అద్భుతంగా ఇవన్నీ చెయ్యాలి. గురువుగారు చెప్పింది ప్రతి ఒక్కటి మేము పాటిస్తూ అమ్మగారు ఊర్లో పిరమిడ్ కట్టాలి నా స్థలంలో అనుకుని, ఆ స్థలంలో రాలేదు. కానీ ఆ బోడబండ్ల గ్రామంలో ఒక మిలిటరీ అన్నకి ధ్యానం నేర్పించడం వల్ల ఆయన ఫ్రీగా స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో పిరమిడ్ నిర్మాణం జరిగింది. 2023లో ఓపెన్ జరిగింది. చాలా అద్భుతంగా కూడా ఇప్పుడు ఆ గ్రామం అంతా కూడా రోజు డైలీ ధ్యానం చేసుకుంటూ మాకు ఆరోగ్యాలు బాగుండాయి అని చెప్పడం, ఇవంతా కూడా చాలా ఆనందం వేస్తోంది. ఇలా కూడా జరుగుతుందా అని ఆ గ్రామంలో కూడా ఆశ్చర్యపోతున్నారు. అలా మాకు ఈ ధ్యాన జీవితం అద్భుతంగా ఉంది. తర్వాత మా పిల్లలు కూడా మా అమ్మ అయితే చదివేది కాదు, బట్టి చదివేది. 10th క్లాస్ నుంచి ధ్యానం నేర్చుకునింది కాబట్టి అన్నిట్లో ఫస్ట్ వచ్చేది. తర్వాత ఇంటరు, డిగ్రీ అన్నిట్లో గోల్డ్ మెడల్ వచ్చింది. బీఈడి అద్భుతంగా మా అమ్మాయికి అలాంటి అనుభవాలు బాగా జరిగాయి. తర్వాత వాళ్ళకి పెళ్ళైనాక కూడా మంచి అనుభవాలు జరిగాయి మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ. మా అబ్బాయి కూడా చదివేటప్పుడు ఏదో ఒక సీటు, అంటే డిప్లొమాలో ఒక సీట్ రాలేదనేసి అది ఒక మంచి అనుభవం. అంటే పత్రిసారి మీదనే ఆయన ఛాలెంజ్ చేశాడు అనమాట. అది 15 రోజులుగా రాకపోవడం వల్ల నేను ఈ ధ్యానాన్ని నమ్ముతాను, నాకు 3 రోజుల తర్వాత నాకు అది రావాలి అన్నారు. ఖచ్చితంగా ధ్యానం చేయనన్నా వస్తుందంటే లేదు నాకు ఈరోజే రావాలి అన్నారు. కరెక్ట్గా బుధవారం అనుకుని నాకు సోమవారమే రావాలి అని అనుకున్నారు. ఖచ్చితంగా ఆ రోజే వచ్చేసింది. చాలా అద్భుతంగా మా అబ్బాయి ఆనందపడ్డారు. అంటే ఇలా కూడా జరుగుతుంది ధ్యానంలో అనేసి పిల్లలు కూడా అలా నమ్మి ధ్యానం అయితే బాగా చేస్తున్నారు. మా కుటుంబం అంతా కూడా శాకాహారం మెయిన్, అది ఫస్ట్ ఆలోచించింది దానివల్లనే. మా కుటుంబం అంతా కూడా శాకాహారంగా మారడం అద్భుతంగా, అందరూ ఆరోగ్యంగా ఉన్నాం. అసలు పిల్లలు అందరూ హాస్పిటల్కు తిరిగే వాళ్ళము. ఎప్పుడైతే ఈ ధ్యానం చేయడం మొదలుపెట్టామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పిల్లలు కానీ అందరూ కూడా చాలా ఆనందంగా ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఈ యొక్క ధ్యానం సర్వరోగ నివారణ, సకల భోగకారిణి, సకల సమస్యలు కూడా పరిష్కారం అవుతుందని ఈ ధ్యానంలో మేము తెలుసుకున్నాం. ఇంత అద్భుతమైన మనకు ఈ జ్ఞానాన్ని అందించిన మన గురువు గారికి మనం ఏమి ఇచ్చి రుణం తీసుకోవాలి అని మేము ఒక సంకల్పం పెట్టుకొని
గ్రామంలో పిరమిడ్ రావాలని కోరుకొని ఇప్పుడు మా అత్తగారి ఊర్లో కూడా ఒక పిరమిడ్ నిర్మాణం జరగడానికి రెడీ అయిపోయింది. అక్కడ కూడా స్థలం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇలా మేము అద్భుతంగా అందరికీ ధ్యాన ప్రచారం చేస్తూ 41 రోజు ధ్యాన ప్రచారం చేశాము. 41 రోజు 41 మంది మాస్టర్లతో క్లాసులు పెట్టించాము. ఇలా జరుగుతూ ఉంది అద్భుతంగా. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ కూడా ధ్యానం చేయాలి, శాకాహారం తీసుకోవాలి. నా కోరికైతే అందరూ ఆరోగ్యంగా జీవించాలంటే మనం ఖచ్చితంగా శాకాహారం తీసుకోవాలి. ఏ జీవిని మనం చంపే హక్కు లేదు, ప్రాణం పోసే హక్కు లేనప్పుడు మనం ఆ ప్రాణం తీసి మనం శరీరానికి అది మనకి మంచి ఆహారం కాదు అని ఒక సత్యం తెలుసుకుంటాం. కాబట్టి అందరూ కూడా శాకాహారం పాటించండి. అద్భుతంగా ప్రతి జీవిని మనం స్వేచ్ఛగా జీవించనివ్వాలి. జీవించు జీవించనివ్వు, బ్రతుకు బ్రతకనివ్వు. అదే గురువుగారి యొక్క ఆశయం ప్రతి ఒక్కరు కూడా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కు చాలా ధన్యవాదాలు. పిఎంసి ఛానల్ కూడా అందరూ ఫోన్లలో సబ్స్క్రైబ్ చేపిస్తున్నాము. అందరూ కూడా చేసుకుంటూ చూస్తున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.